వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ దొండకాయ కర్రీ. దొండకాయ కర్రీకి కొబ్బరికాయ తురుము చేర్చుకుంటే బాగుంటుంది కర్రీ. ఒకసారి కర్రీ చేసి చూడండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో పల్లీలు కూడా ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి అన్నీ వేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దొండకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి, కొంచెం వేగాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కరివేపాకు రబ్బలు వేసుకుంటున్నాను. ఇవి పోపు దినుసులు. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. శుభ్రంగా ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా వచ్చేసినాయి ఉల్లిపాయలు. ఇవి కూడా ఒక సెకండ్ అయితే ఇవి కూడా వేగిపోతాయి కదా. వేగిపోయినాయి, పోపు దినుసులు చిట్ అంటున్నాయి కదా. ఇప్పుడు ఈ కొబ్బరి కూర తురుము ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. ఇట్లా వేసుకుని కొంచెం ఇలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది తురుము వేగిపోయింది కదా, ఈ ముక్కలు వేసుకోవాలి, దొండకాయ ముక్కలు. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంట తగ్గించుకోవాలా, మిడిల్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా, ఒక 5 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు కొంచెం కర్రీ వేగింది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలన్నమాట. ఒక టీ స్పూన్ ఆఫ్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి, సరిపోయినంత వేసుకోవచ్చు. కారం ఒక స్పూన్ వేసుకోవాలి. మసాలా ఆఫ్ వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ అంతా ఇలా కలపాలి. బాగా కలుపుకుంటే బాగుంటుంది. వేగితే మొత్తం టోటల్ అంతా వేగితే బాగుంటుంది టేస్టీగా. కొంచెం కొత్తిమీరను పుదీనా వేసుకుంటున్నాను, కొన్ని ఆకులు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఉడికి బాగుంటుంది అన్నమాట. ఈ కొబ్బరి తురుము అంతా ఉడికితే బాగుంటుంది. దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి, ఉడికించుకొని. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను కదా, మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతే దించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఉడికితే బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలా.
2 నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది. ఇప్పుడు కర్రీ అయిపోయింది. గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.